కోసమే పుట్టినవాడు, జనసేవకుడై పెరిగినవాడు లీడర్, ది లీడర్. జనం కోసమే ఒదిగినవాడు, జనం గుండెలో ఎదిగినవాడు లీడర్, ది లీడర్. జనం బిడ్డగా మనసులు గెలిచి అనునిత్యం మన మేలును తలిచి నడిచేవాడు, నడిపించువాడు లీడర్, ది లీడర్, లీడర్, ది లీడర్, లీడర్, ది లీడర్. హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ ఫ్యాక్టరీ. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిమిత్తం 18వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా వాసల రమేష్ గారు మనతో ఉన్నారు. సార్ రాజకీయ ప్రవేశం గురించి వారి మాటలను నేరుగా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మీ రాజకీయ ప్రవేశం గురించి చెప్పండి సార్. నేను 1986 సంవత్సరంలో చేనేత సహకార సంఘం అధ్యక్షునిగా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. మరి అప్పటి నుంచి అనేక పదవులను నిర్వహించడం నేటి వరకు. వరుసగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా కొత్తపల్లికి, తర్వాత కొత్తపల్లి గ్రామానికి ఉప సర్పంచ్గా, కొత్తపల్లి గ్రామానికి సర్పంచ్గా, తదుపరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కరీంనగర్ చైర్మన్గా, తర్వాత నా మిస్సెస్ 2 సార్లు ఇదే కొత్తపల్లి మీద గ్రామ పంచాయతీకి లేడీ రిజర్వేషన్ కావడం మూలాన ఆమె కూడా సర్పంచ్గా 2 సార్లు ఎన్నికైంది. ఆ తదుపరి మరి కరీంనగర్ మండల పరిషత్ అధ్యక్షునిగా కూడా నేను గతంలో పనిచేసినాను. తర్వాత మొన్న కూడా కౌన్సిలర్గా పోటీ చేసి మొన్నటి రద్దయిన మున్సిపాలిటీలో కూడా నేను తాజా మాజీ కౌన్సిలర్గా ఉన్నాను. ప్రస్తుతము మా మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్ విలీనమైంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ 11వ తేదీ ఫిబ్రవరి 4 జరగనున్న ఎలక్షన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ పక్షాన్ని నుంచి పోటీ చేయడానికి ప్రజల ముందుకు వచ్చినాను. ఆ సందర్భంగా మోటార్ మహాశయులందరినీ కూడా నాకు అధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. సార్ ఇప్పుడు 18వ డివిజన్ లో ప్రధానంగా ఉన్న సమస్యల గురించి జనాలు ఏం చెప్పిండ్రు? నేను గతంలో ప్రజాప్రతినిధిగా కొత్తపల్లి గ్రామాల్లో ఎన్నికైనప్పుడు ఇక్కడ ఎలాంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండే, అన్ని మట్టి రోడ్లు ఉండేది. నేను ఆ మట్టి రోడ్లను అంచెలంచెలుగా నేను 2-3 సార్లు ఎన్నికైనా కాబట్టి నేను ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా సానుకూలంగా ప్రభుత్వంతో కానీ మరి ప్రజాప్రతినిధులతో కానీ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ మన నిధులు సేకరించి అన్ని పథకాల ద్వారా నిధులు సేకరించి మరి రోడ్లు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ మట్టి రోడ్లను సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. మరి డ్రైనేజ్ సమస్య కూడా అధికంగా ఉన్నప్పుడు డ్రైనేజ్ సమస్యను కూడా చాలా మటుకు ఊరంతా కూడా డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేసడం జరిగింది. తాగునీటికి కటకడ ఉండే ఆ కొత్తపల్లిలో నీటి సమస్య అధికంగా ఉండే దానికోసం ఒక 4-5 బావులు తవ్వించడము, దాని తర్వాత వాటర్ ట్యాంకులు కట్టించడము, తర్వాత నీటి సౌకర్యము ప్రతి వారికి కూడా ఇబ్బంది లేకుండా చేసినాము. ఒక గల్లీలలో కూడా బోర్వెల్స్ వేసి బోర్వెల్స్ ద్వారా కూడా వాళ్ళకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరం నీటి సరఫరా కావడానికి నీటి సరఫరా కృషి చేయడం జరిగింది. విద్యుత్ దీపాలు కూడా లేకుండే చాలా మటుకు వీధి దీపాల కోసం స్తంభాలు ఏర్పాటు చేయించి గ్రామం మొత్తం మీద గ్రామ పంచాయతీ దాదాపు 15,000 జనాభా ఉన్న గ్రామానికి ఏం సౌకర్యాలు లేకున్నప్పటికీ ప్రతి సౌకర్యాన్ని అంచెలంచెలు ఒకటి కాకుండా కూడా ప్రతిసారి నన్ను గెలిపించుకుంటూ వచ్చాను కాబట్టి ప్రతిసారి కొంతగా చేసి నేను సర్పంచ్గా పదవీ కాలం పూర్తి చేసినంత కాలము మరి మొత్తం గ్రామాల్లో ఏదైతే అవసరాలు ఉండిన ప్రాథమిక అవసరాలు, తాగునీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మరి సిమెంట్ రోడ్లు కావచ్చు, స్కూలుకు అదనపు గదుల నిర్మాణం కావచ్చు, వీధి దీపాల ఏర్పాటు కావచ్చు, లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి అనేకమైన కొత్త ట్రాన్స్ఫార్మర్ల బిగింపు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు, ప్రతి విషయంలో కూడా చొరవ తీసుకొని మరి గ్రామ పంచాయతీలో నిధులు తక్కువ ఉన్నప్పటికీ మరి వచ్చే ఆదాయం జీతాలకు సరిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ నేను రాజకీయ పక్షంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తర్వాత మరి టీఆర్ఎస్ పార్టీలో కూడా కొనసాగినాను. ప్రస్తుతం బీజేపీలో ఉన్నాను. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మరి అనేక రకాలుగా నేను కష్టపడి నిధులు సాధించుకొని ఈ ఊరికి కావాల్సిన అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా చేయడం జరిగింది. ప్రజలు సంతోషపరచడం జరిగింది. ఆసుపత్రుల విషయంలో కూడా ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా బిల్డింగ్లు కూడా నేనే కట్టించినాను. మరి అన్ని విషయాలలో కూడా నేను ప్రజలకి ఏదైతే అవసరం ఉందో మరి దాన్ని పూర్తి చేయడానికి రేషన్ కార్డులు లాంటి సమస్య కానీ, ఆసరా పెన్షన్లు కానీ, ఇటువంటి ఏ ప్రాథమిక అవసరాలు ఉన్నా ఆసుపత్రులలో వాళ్ళకి అవసరాలు ఉంటే మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ వారికి సరైన విధంగా సౌకర్యం కల్పించి మరి ముఖ్యంగా శ్మశాన వాటికలను కూడా చాలా వరకు అభివృద్ధి చేసి మరి అన్ని రంగాల్లో కూడా మరి మహిళలను కూడా ఉత్తేజపరిచి వారికి కూడా గ్రూపులలో విరివిగా
లోన్లు ఇప్పించి మహిళా సాధికారత కోసం కూడా ప్రయత్నం చేసినాము. మరి ముఖ్యంగా యువకులకు ఉపాధి కోసము జాబ్ మేళాలు కూడా నిర్వహించడం, తర్వాత మెడికల్ క్యాంపులు, అనేక రకాల మెడికల్ క్యాంపులు ఉచితంగా గ్రామీణ ప్రాంతంలో మరి నిరుపేదలు ఉంటారు కాబట్టి ప్రతిసారి నెలకొక్కరి మారైనా మరి ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం, కళ్ళద్దాల కోసం లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా కంటి శిబిరాలు ఏర్పాటు చేయడం లాంటి అనేక కార్యక్రమాలు చేసినందున మరి ప్రజలు నన్ను గుర్తించి ప్రతిసారి కూడా మరి తనలో ఒకటిగా చూసుకుంటూ నన్ను మరి ప్రతి ఎన్నికల్లో కూడా గెలిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే ప్రకారంగా గెలిపిస్తారనే ఆశతోటే మరి ఈ కార్యక్రమాలన్నీ ఇంకా చాలా సమస్యలు కొత్తపల్లిలో ఉన్నాయి, అవుట్స్కట్స్ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా కొత్తపల్లి బాగా విస్తరించింది, కరీంనగర్ పట్టణానికి దగ్గర అయింది, మున్సిపల్ కార్పొరేషన్గా ఎదిగింది. తర్వాత ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 2 వార్డులలో కూడా అవుట్స్కట్స్ అంటే మరి సరిహద్దు ప్రాంతాలలో అనేక కొత్త కొత్త ఇళ్ల నిర్మాణం జరిగింది. వాటికి మాత్రం ఇంకా సిమెంట్ రోడ్లు లాంటివి కానీ, తాగునీటి పైప్ లైన్ కానీ, వీధి దీపాలు కానీ ఏర్పాటు చేయాల్సి ఉంది. దాన్ని పూర్తి చేయడానికి మరి ఈ కార్పొరేషన్ ఎలక్షన్ తర్వాత ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా తీర్చడానికి కృషి చేస్తానని సందర్భంగా ఓటర్ మహాశయులు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఈసారి ప్రజల ముందుకు వెళ్ళడానికి మీ ప్రధాన హామీలు ఏమిటి? కొత్తపల్లి గ్రామం మున్సిపాలిటీగా అయిన తర్వాత 3 సంవత్సరాల వరకు ట్యాక్స్ హాలిడే ఉండింది. కానీ 3 సంవత్సరాల తర్వాత విపరీతంగా ట్యాక్స్ పెరిగింది. 100 రూపాయలు ఉన్న ట్యాక్స్ 500, 600, 1000 రూపాయలు ఇట్లా ఒక 400%, 500% పెరిగి మరి ట్యాక్స్ ఇబ్బంది ప్రజలకు చాలా ఉన్నది. దానికోసం కౌన్సిలర్గా ఉండి కూడా అనేక సార్లు మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ట్యాక్స్ ఒకేసారి మరి 400-500% పెరగడం మూలాన ప్రజలపై అది పెద్ద భారంగా పరిణమించింది. దాన్ని మరి ట్యాక్స్ తక్కువ చేయడానికి ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి వాళ్ళతోటి కూడా మరి ఒకటేసారి 10 రూపాయల ట్యాక్స్ 100 రూపాయలు దాటితే మరి భరించే శక్తి ప్రజలకు ఉండదు. 10% 15% పెరిగితే కట్టే స్తోమత ఉంటుంది. కానీ ఒకటేసారి ఎక్కువ శాతంలో 100% పెరిగితే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ట్యాక్స్ తక్కువ చేయడానికి మరి కృషి చేయాలని ప్రజలంతా కోరుతా ఉన్నారు. మరి దానిపైన దృష్టి సారిద్దామని అనుకుంటున్నాను. గతంలో కూడా కౌన్సిలర్గా ఉండి కూడా మరి CDMA వరకు కూడా మేము ప్రతిపాదన పంపించినాము తక్కువ చేయమని. కానీ వారు ఎందుకో పెండింగ్ ఉంది. మరి కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మరి ట్యాక్స్ తక్కువ చేయడానికి మరి గతంలో ఉన్న ఫైల్ని కదిలించి కొంతవరకైనా ఈ డివిజన్ ప్రజలకు, ఈ కొత్తపల్లి ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో మరి అది ముఖ్య ప్రణాళిక తీసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ కొత్తపల్లిలో ఎక్స్ప్రెస్ హాల్టింగ్ అనేది ప్రభుత్వం వారు ప్రకటించారు ఎక్స్ప్రెస్ బస్సు హాల్ట్ కోసం. కానీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా మరి బస్సులు ఎందుకు ఆపడం లేదు. దానివల్ల కూడా చాలామంది మహిళలు కానీ, ఊరికి వెళ్ళే విద్యార్థులు కానీ, ఉద్యోగాలకు వెళ్ళే ఉద్యోగస్తులు కానీ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దానివైపు కూడా దృష్టి సారించి ఎక్స్ప్రెస్ బస్సు హాల్ట్ అయ్యే విధంగా కూడా కృషి చేయడానికి మరి అది గ్రామానికి పెద్ద సమస్యగా ఉన్నది. ఈ 2 సమస్యల్ని కూడా మేము తీర్చడానికి తీవ్రంగా కృషి చేస్తాను. సార్, ఇప్పుడు మీరు కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత మొదటగా చేపట్టే పని ఏంటి? గ్రామంలో ఇప్పుడు కొత్తగా పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. ఆ పైప్ లైన్ వేయడం వల్ల గతంలో వేసిన CC రోడ్లు మొత్తం చెడిపోయినాయి. ఇవన్నీ దాన్ని డ్రిల్లింగ్ చేసుకుంటూ రోడ్ల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా తయారైపోయింది. మరి వారిని కాంట్రాక్టర్ని అడిగితేనేమో, ప్రభుత్వ అధికారులను అడిగితే వాళ్ళు తప్పకుండా మళ్ళీ తవ్విన భాగం అంతా మళ్ళీ ఎప్పటిలాగా చేస్తామంటున్నారు. కానీ రోడ్లన్నీ చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని సరి చేయడం లేదు. దానికి ఎప్పటికప్పుడు పైప్ లైన్ తవ్విస్తే డ్రిల్ చేసి గుంతలు పడుతూ ఉన్నాయి. దాంట్లో పైప్ లైన్ చేసి మళ్ళీ ఆ తీసిన సిమెంట్ని మళ్ళీ అందులో వేసిపోతా ఉన్నారు. కానీ దాన్ని పూర్తిగా రోడ్డు వెనుకట్లాగా చేయడానికి కాంట్రాక్ట్లో ఉన్నా కూడా వాళ్ళ కాంట్రాక్టర్లు మరి సత్వరంగా చేయడం లేదు. ముఖ్యంగా రోడ్ల సానుకూలత కోసం రోడ్లు సరి చేయడానికి మొట్టమొదటిగా ప్రయత్నం. ఎందుకంటే ప్రధాన మార్గమే రోడ్డు మార్గమే ఇబ్బందికరంగా ఉంటే మరి ఈరోజు వెహికల్లో వెళ్ళడం కానీ, మరి రోడ్ల మీద నడిచే వాళ్ళకి కానీ అనేక ఇబ్బందులు అవుతాయి. కాబట్టి దాన్ని రోడ్లని ఎప్పుడు గతంలో లాగా చేయడానికి మరి కాంట్రాక్టర్లతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి మరి సాఫీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అది ప్రధానంగా సమస్య ఉన్నది ఇప్పుడు కొత్తపల్లిలో. సార్, ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నేరుగా కలవడానికి, మీరు ఇప్పుడు సంప్రదించడానికి ఏ విధంగా ఏర్పాటు చేసిండ్రు? ఎప్పుడైతే ప్రజాప్రతినిధిగా మొదటిసారి నేను 86 సంవత్సరంలో ఎన్నిక కాబడ్డానో అప్పటి నుండి కూడా ప్రజలతోటి మాకు ఎలాంటి అరమరకలు లేకుండా మా ఇంటి దగ్గరే వచ్చి కలుస్తారు. బయట ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఆఫీస్ రూమ్లో నిరంతరంగా వస్తారు. ఒక సమయం అనేది నిర్దిష్టం లేదు. 24/7 365 డేస్ కూడా ఏ రాత్రి పగలు పండుగ లేదు, హాలిడే లేదు, ఎప్పుడు కూడా లేకుండా వాళ్ళ ప్రజలకు ఆ స్వాతంత్రం నా దగ్గర ఉన్నది. తప్పకుండా వచ్చి వాళ్ళు ఇంటిలో లోపల బెడ్రూమ్లో ఉంటే కూడా అక్కడికి వచ్చేంత స్వాతంత్రం వాళ్ళకు ఉన్నది. ఇదంతా ప్రజలకు తెలుసు. కాబట్టి ఈయన దగ్గరికి ఏ పనికి వెళ్ళినా కూడా కలుస్తాడని. కానీ ఇప్పుడు టెలిఫోన్ చేస్తే కూడా ఇమీడియట్గా కాల్కు రెస్పాన్స్ ఉంటుంది. వాళ్ళకు ఏదైతే సమస్య ఉంటుందో దానికి పరిష్కార మార్గం కోసం కృషి చేస్తాను. కాబట్టి ప్రజలందరికీ నాపై విశ్వాసం ఉన్నదన్నమాట. ఈ మనిషి ఎవరైతే ఈ నాయకుడు ఉంటాడో మాకు అందుబాటులో ఉంటాడో అన్ని వేళల్లో
అన్ని రకాలుగా మాకు సహాయకారిగా ఉంటాడనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాను. ప్రజలతో సంబంధాల విషయంలో పట్ల ఎలాంటి అరమరికలు కానీ అడ్డంకులు కానీ లేవు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నాను. సార్ మీరు ఈ డివిజన్ లో ఇప్పటి వరకు మీ వ్యక్తిగతంగా చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందా? సొంత డబ్బుతో మరి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. పారదర్శకంగా ఉండాలి. చాలా మంది పిల్లలు ఆకతాయిలుగా తిరుగుతూ సెల్ ఫోన్లు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ వాళ్ళు అనేక రకాలుగా జూలాయిగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వారిని గమనించడానికి మరి సాంఘిక దురాచారాలకు వాళ్ళు అసాంఘిక శక్తులుగా మారడానికి మరి వాళ్ళు చదువును వదిలిపెట్టి ఈ గుట్కా లాంటి వ్యసనం కానీ లేకుంటే ఆన్లైన్ గేమింగ్ లాంటి విషయంలో కానీ వాళ్ళు అక్కడక్కడ కూర్చొని చేస్తూ ఉంటే దానికోసమని నిఘా పెట్టడం కోసము మరి గ్రామం అంతా కూడా మేము అన్ని వార్డులలో కూడా సొంత డబ్బులతోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది నా స్వతహాగా చేసినాం. అంటే సాంఘికంగా పిల్లవాళ్ళు చెడిపోకూడదు, యువత నిర్వీర్యమైపోతుంది, చెడు అలవాట్లకు బానిస అవుతూ ఉన్నారు. కాబట్టి వారిని గమనించడానికి వారి తల్లిదండ్రులకు హెచ్చరించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల గ్రామ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళ వ్యవస్థలను కనిపెట్టుకుంటూ. సార్ చివరగా మీరు 18వ డివిజన్ ప్రజలకు చెప్పదలుచుకున్న సందేశం ఏంటి? గతంలో అనేక మార్లు మీరు ఓట్లు వేసి నన్ను ప్రజాప్రతినిధిగా అనేక పదవులు కట్టబెట్టినారు. దానికి నేను మీకు ప్రతిఫలంగా కూడా నేను సేవ చేసి చూపించాను. భవిష్యత్తు కాలంలో కూడా నేను మీకు గతంలో లాగా నన్ను ఆదరించి మరి గతంలో కన్నా ఎక్కువ మెజార్టీతో నన్ను గెలిపించాలని బీజేపీ అభ్యర్థినైన నేను మరి కార్పొరేటర్గా ఎన్నిక కావడానికి మీ సంపూర్ణ సహాయ సహకారాలు ఉండాలి. మరి మా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిగా కోరుతున్నాను. గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారి సహకారంతో మరి బీజేపీ పార్టీ యొక్క మోడీ గారి సారథ్యం లోపల పార్టీ అభివృద్ధికి ఒకవైపు మరి ప్రజా సమస్యల నివారణకు ఒకవైపు పూర్తి సంపూర్ణ స్థాయిలో కృషి చేస్తానని మరి సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా మీరు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. సార్ మా పొలిటికల్ ఫ్యాక్టరీ ఛానల్ తరపున కూడా మీకు ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.